మీరు ఏ జెండర్ అయినా కావచ్చు, మీకు గోల్స్, డ్రీమ్స్, ఫ్యూచర్ ప్లానింగ్ ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు పెయిన్ అండ్ డిస్కంఫర్ట్‌ని ఎంబ్రేస్ చేయాలి. యూ షుడ్ అలౌ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ టు హెల్ప్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్. నేను ఇక్కడ ఫిజికల్ పెయిన్ గురించి మాట్లాడట్లేదు, మెంటల్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాను. మీరు డిసిప్లైన్‌గా ఉండడం వల్ల, మీరు సాక్రిఫైస్ చేయడం వల్ల మీరు ఫీల్ అయ్యే పెయిన్ గురించి మాట్లాడుతున్నాను. దాన్ని మీరు ఎంబ్రేస్ చేయగలగాలి. దాన్ని మీ లైఫ్‌లో అలౌ చేయగలగాలి. దాన్ని మీరు అడాప్ట్ చేసుకోగలగాలి. అప్పుడే మీరు గ్రో అవుతారు. మనందరికీ థానోస్ తెలుసు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఎంతమంది సూపర్ హీరోస్ ఉన్నా మనకి థానోస్ ఎందుకంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. అది ఫిక్షనల్ క్యారెక్టర్ అయినప్పటికీ ఎందుకు అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటది. ఎవరికైనా థానోస్ తెలియకపోతే, థానోస్ అన్నోడు టైటన్ గ్రహంలో పుడతాడనమాట. మ్యూటెడ్ పర్పుల్ కలర్‌లో ఉంటాడు. థానోస్ ఎజెండా గోల్ ఏంటంటే యూనివర్స్‌ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటాడనమాట. యూనివర్స్‌లో పాపులేషన్ ఎక్కువైపోయింది. సగం పాపులేషన్‌ని నాశనం చేసేస్తే మిగతా వాళ్ళు బాగా బతకొచ్చు అని థానోస్ అనుకుంటాడు. బిలీవ్ చేస్తాడు. ఇది థానోస్ గోల్. అయితే ఇది మంచిదో చెడ్డదో పక్కనెట్టేస్తే తన గోల్ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తాడనమాట. ఆఖరికి ఆ సోల్ లైఫ్ అండ్ డెత్‌ని కంట్రోల్ చేసే ఒక పవర్ అనమాట. ఆ సోల్ స్టోన్‌ని దక్కించుకోవడానికి ఆ సోల్ స్టోన్ దక్కితేనే వాడు అనుకున్నది చేయగలడు. థానోస్ అనుకున్నది చేయగలడు. దానికోసం తన కూతురు గమోరాని సాక్రిఫైస్ చేసేస్తాడనమాట. అంటే ఆ సోల్ స్టోన్ కావాలంటే తనకిష్టమైంది, తను బాగా ప్రేమించేది సాక్రిఫైస్ చేయాలి. దానికోసం తన కూతురు గమోరాని కూడా సాక్రిఫైస్ చేసేస్తాడు. మనం ఆ సీన్‌లో థానోస్‌ని కెన్ సీ ద పెయిన్ ఇన్ హిస్ ఐస్. తను ఎంత బాధపడ్డాడో, ఎంత బాధపడుతూ సాక్రిఫైస్ చేశాడో ఆయన ఆ గోల్ కోసం. ఈ సీన్ మనకి చాలా మోటివేషన్ ఇస్తుంది. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. జనరల్గా మనం ఇంత పెద్ద పెద్ద సాక్రిఫైజులు చేయాలని చెప్పట్లేదు, కానీ ఎగ్జాంపుల్గా చెప్పాను. సపోజ్ మనం ఒక కోడింగ్ ప్రిపేర్ అవుతున్నా, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, మనం మెంటల్గా ఫిజికల్గా ముందే రెడీ అయిపోవాలి. ఇంతసేపు ఇన్ని అవర్స్ వచ్చేదాకా కూర్చుని ప్రాక్టీస్ చేస్తానని. అలాగైతేనే మనం అనుకుంది చేయగలం. కన్సిస్టెంట్గా ఉండడం ఇక్కడ చేయాలి. సపోజ్ మనం డైట్ చేస్తున్నాం అంటే మనకి ఎంత నచ్చిన ఫుడ్ అయినా సాక్రిఫైస్ చేయాలి. ఎందుకంటే మనకి ప్రైమరీ గోల్